మీనా దగ్గర 5,00,000 దొంగతనం చేయించిన చింతామణి చెంప పగలగొట్టి షాకిచ్చిన ప్రభావతి. అసలు ఏం జరిగింది తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇక బాలు అయితే అడుగుతూ ఉంటాడు, ఈ పార్లలమ్మ చేసేది ఈ ప్రపంచానికి మొత్తం అర్థమైంది కానీ నీకు అర్థం అవ్వలేదా? నువ్వు ఆశావతివి కదా, డబ్బు చూస్తే ఏదైనా చేస్తావు కదా అని ఈ పార్లలమ్మ చాలా తెలివిగా డబ్బులు తీసుకొచ్చి నీకిస్తుంది. ఈ వంకతో నిన్ను తన గ్రిప్లో పెట్టుకోవాలి అనుకుంటుంది. నువ్వు ఎలాగో డబ్బు కోసం ఏదైనా చేస్తావు అని తను నిర్ణయించుకుంది. అందుకనే పాపం పార్లలమ్మ ఇలాంటి ప్లాన్ చేసింది అంటూ ఇక బాలు అయితే అంటూ ఉంటాడు, నువ్వు ఊరుకోరా, నా చేతిలో డబ్బులు ఎక్కువ కనిపిస్తున్నాయి అనేసరికి నువ్వు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు. అయినా అది తీసుకువచ్చిన ప్రతి రూపాయిపై నాకు అధికారం ఉంది. ఎందుకంటే నా డబ్బులు అదే వాడుకుంది. ఇంట్లో వచ్చిన డబ్బులన్నీ కూడా అదే మింగేసింది కాబట్టి అది డబ్బులు ఇచ్చినా నేను ఆశపడినట్టేమీ ఉండదు అంటూ ప్రభావతి అయితే అంటూ ఉండగా, చూసావా పర్లలమ్మ, నువ్వు తీసుకొచ్చిన డబ్బులతో పాపం ఈ ఆశావతిని నీ వైపుకి తిప్పుకోవాలి అనుకున్నావు. కానీ అది సాధ్యం కాదని ఇప్పటికైనా అర్థమైందా అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు. ఇంతలో శృతి అయితే, ఏంటిది అసలు, ఇలా ఎందుకు ప్లాన్ చేస్తున్నావు రోహిణి? నీ డబ్బులు ఇచ్చినంత మాత్రాన మళ్ళీ ఆంటీ నీ గ్రిప్లో ఉంటారని ఎలా అనుకుంటున్నావు? నీ నిజస్వరూపం తెలిసిన తర్వాత కూడా అసలు నిన్ను ఎలా క్షమిస్తారు అనుకుంటున్నావు? నువ్వు ఏవేవో ప్లాన్ చేసి టైం వేస్ట్ చేసుకోకు అంటూ శృతి అయితే చెప్తూ ఉంటుంది. మరొక వైపు సుమతి అయితే ఇక అరుణ్ ఇంటికైతే పార్వతమ్మను తీసుకుని వెళ్తుంది. ఇంతలో సుమతి రాగానే అరుణ్ తల్లి అయితే, రామ్మ, నీకోసమే ఎదురు చూస్తున్నాను. నువ్వు మళ్ళీ ఎప్పుడెప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. అనుకున్నట్టే వచ్చావు, ఇప్పుడే నీకోసం అనుకుంటున్నాను అంటూ అనగానే, నా గురించా, ఎందుకంటే అంటూ అడుగుతూ ఉంటుంది సుమతి అయితే. అప్పుడు ఇక అరుణ్ అయితే చెప్తూ ఉంటుంది, నీలాంటి మంచి అమ్మాయి ఏ ఇంటికి కోడలవుతుందో కానీ ఆ ఇల్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు ఎంతో అదృష్టవంతులు. అలాగే నా కొడుక్కి కూడా నీలాంటి మంచి అమ్మాయి భార్యగా రావాలి, నా ఇంటి కోడలుగా రావాలి అనుకుంటున్నాను అంటూ అరుణ్ తల్లి అయితే అంటూ ఉండగా, ఇంతలో పార్వతమ్మ అయితే లోపలికి వస్తుంది. మీరు అనుకున్నట్టే మీకు మంచి కోడలు వస్తుంది. మీరు కంగారు పడకండి. ఆ దేవుడు మంచి వాళ్ళకి ఎప్పుడూ అన్యాయం చేయడు. మా అల్లుడు ఉన్నాడే, చాలా మంచివాడు. మాకు ఒక కొడుకులా అండగా ఉంటాడు. ఏ కష్టం వచ్చినా ఎంతో ముందుండి అన్నీ చూసుకుంటూ ఉంటాడు అంటూ పార్వతమ్మ మాట్లాడుతూ ఉంటుంది. అవును, ఎవరు లేని వాళ్ళకి ఆ దేవుడే దిక్కన్నట్టు ఆ దేవుడే ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉంటాడు అంటూ ఇక అరుణ్ తల్లి కూడా మాట్లాడుతూ ఉంటుంది. ఆ విధంగా పార్వతమ్మ అరుణ్ తల్లి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. మా అమ్మాయికి ఏదో ఒక మంచి అమ్మాయి దొరికితే పెళ్లి చేసేద్దామని నేను అనుకుంటున్నాను. నేను కూడా వాణ్ణి చూసుకుంటూ బ్రతకాలని అనుకుంటున్నాను. నాకు నా కొడుకు తప్ప ఎవ్వరూ లేరు. మేమిద్దరమే ఉంటాము. అందుకని ఒక మంచి అమ్మాయి అయితే ఇక ఎలాంటి ఇబ్బంది ఉండదని అనుకుంటున్నాను అంటూ ఇక అరుణ్ తల్లి అయితే చెప్తూ ఉంటుంది. ఇక అరుణ్ తల్లి అయితే సుమతిని ఎంతో ప్రేమగా దగ్గరికి తీసుకుని చూస్తూ ఉంటుంది. అప్పుడే అది గమనించిన పార్వతమ్మ అయితే వీళ్ళని ఇలా చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది. వీళ్ళకి వెనక ముందు ఎవరూ లేరు, వీళ్ళు కూడా చాలా మంచి వాళ్ళు అనిపిస్తుంది. సుమతిని వీళ్ళింటికే కోడల్ని చేస్తే సుమతి జీవితం కూడా బాగుంటుందేమో అంటూ ఇక సుమతిని అరుణ్ తల్లిని చూసి పార్వతమ్మ అయితే అనుకుంటూ ఉంటుంది. అప్పుడే అరుణ్ అయితే వస్తాడు. ఏంటంటే బాగున్నారా అంటూ అరుణ్ అయితే పలకరించేసరికి పార్వతమ్మ కూడా ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంటుంది. బాగున్నాను బాబు, నువ్వెలా ఉన్నావు అంటూ అడుగుతూ ఉంటుంది పార్వతమ్మ అయితే. ఇక అరుణ్ కూడా పార్వతమ్మతో ఎంతో సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో పార్వతమ్మ అయితే వీళ్ళని చూస్తూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఈ బాబు కూడా చాలా మంచివాడు, పెద్దల్లులాగే
ఈ అల్లుడు కూడా మంచివాడే. అసలు సుమతికి ఈ అరుణ్ బాబుకి పెళ్లి చేస్తే నాకిక ఎలాంటి ఇబ్బంది ఉండదేమో, నా కూతుర్ల జీవితాలు బాగుంటాయి అంటూ పార్వతమ్మ అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటమ్మా, ఏం ఆలోచిస్తున్నావు అంటూ అడుగుతూ ఉండంగా అప్పుడే పార్వతమ్మ అయితే అంటూ ఉంటుంది, ఏమీ లేదు సుమతి, నీకు అరుణ్ బాబు అంటే ఇష్టమేనా అంటే ఆవిడ మాటలను బట్టి చూస్తే నిన్ను తన కోడల్ని చేసుకోవాలని ఆవిడ ఉద్దేశంలో ఉన్నట్టు అర్థమైంది. నీ అభిప్రాయం తెలుసుకోకుండా నేను అక్కడ మాట ఇవ్వకూడదు కదా, అందుకని నిన్ను అడుగుతున్నాను. నీకు కూడా ఇష్టమే అయితే నేను ఆవిడతో మాట్లాడతాను అంటూ పార్వతమ్మ అయితే చెప్తూ ఉంటుంది. నాకు ఇష్టమేనమ్మా అంటూ సుమతి అయితే చెప్తుంది. అప్పటికి పార్వతమ్మ అయితే సంతోషపడుతూ ఉంటుంది. మరొక వైపు ఇక డెకరేషన్ ఆర్డర్కి మీటింగ్ అయితే పెడతారు. ఇప్పుడు ఇచ్చే డెకరేషన్ ఆర్డర్కి ముందుగానే మీరు 5 లక్షలు కట్టవలసి వస్తుంది. ఇది ఆఫీస్ కొత్త రూల్స్ అంటూ అనంగానే అప్పటికి చింతామణైతే ఏంటిది కొత్త రూలు, అయినా ముందే 5 లక్షలు కట్టాలి అంటే ఇక్కడున్న వాళ్ళు ఎవరు కూడా కట్టలేరులేండి, ఈ ఆర్డర్ నేను తీసుకోవాల్సిందే, నేనైతే మీకు స్పాట్లోనే 5 లక్షలు కట్టేయగలను అంటూ చింతామణి అయితే చెప్తూ ఉంటుంది. స్పాట్లో కట్టవలసిన అవసరం లేదు, 5 రోజులు టైం ఉందమ్మా, నువ్వు 5 రోజుల్లో 5 లక్షలు కడితే ఖచ్చితంగా ఈ ఆర్డర్ మీకే వస్తుంది. మీ గురించి అన్నీ విన్నాను, నాకు అన్నీ తెలుసు, ఆర్డర్ మీకే ఇవ్వాలి అనుకున్నాను, కానీ కంపెనీ రూల్ ప్రకారం ముందే 5 లక్షలు కట్టాలి కదా, అందుకని ఈ విషయం చెప్పవలసి వస్తుంది. మీరు కట్టగలను అంటే ఈ ఆర్డర్ ఖచ్చితంగా మీకే ఇస్తాను అంటూ అనంగానే 5 రోజుల్లో 5 లక్షల, కనీసం 3 రోజుల్లో 30 ఏళ్ళు కూడా తేలేని ఈ మీనా మీకు 5 లక్షలు కడుతుందని ఎలా అనుకుంటున్నారు, ఎలా అడుగుతున్నారు, దానికి సాధ్యమవుతుందా అంటూ చింతామణి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మీనా అయితే ఖచ్చితంగా నేను 3 రోజుల్లోనే 5 లక్షలు తీసుకుని వస్తాను, నేను 5 లక్షలు కడతాను అంటూ మీనా అయితే సంతకం చేస్తుంది. సరే, సంతకం చేశారు కాబట్టి ఈ ఆర్డర్ మీకే ఇస్తున్నాను అంటూ ఇక అతనైతే చెప్పడంతో అప్పుడే మీనా అయితే సంతోషపడుతూ ఉంటుంది. ఎవరిని తక్కువ అంచనా వెయ్యొద్దు అంటూ చింతామణికైతే చెప్పి బయటకైతే వచ్చేస్తుంది. అప్పుడే బాలుతో చెప్తూ ఉంటుంది, నాకు పెద్ద ఆర్డర్ వచ్చిందండి, కాకపోతే ముందే మనం 5 లక్షలు కట్టాలి అంటూ అనంగానే వామ్మో, 5 లక్షలా, 5 లక్షలంటే నా వల్ల అవదు మీనా, నేనేం చెయ్యలేను కూడా అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు. అది కాదండి, నేను కూడా ముందు మన వల్ల అవ్వదు, తీసుకోకూడదని అనుకున్నాను, కానీ ఆ చింతామణి అన్న మాటలకి పౌరుషంగా తీసుకున్నాను అంటూ అనంగానే చింతామణి ఏమంది అంటూ అడుగుతూ ఉంటాడు బాలు అయితే. ఏమీ లేదు, 3 రోజుల్లో కనీసం 30 ఏళ్ళు కూడా తెలియని పరిస్థితి వీళ్ళది, అలాంటి వాళ్ళు 5 లక్షలు కట్టి డెకరేషన్ ఆర్డర్స్ తీసుకోవాలి అంటే వీళ్ళొల్ల అవ్వదు అంటూ ఆ చింతామణి అంది అంటూ అనంగానే ఇక బాలు అయితే పంతంగా కోపంగా ఇంటికైతే మీనాని తీసుకుని వస్తాడు. ఇక సత్యంతో అయితే మాట్లాడుతూ ఉంటాడు. మీనాకి డెకరేషన్ ఆర్డర్ వచ్చింది, 5 లక్షలు కావాలి, నువ్వు కాస్త సహాయం చేస్తే మిగతా డబ్బులు ఎక్కడో దుక్కున ఏర్పాటు చేస్తాను అంటూ బాలు అయితే అడుగుతూ ఉంటాడు. 5 లక్షలు ఆర్డరా, అసలు ఎవరిది అంటూ అడుగుతూ ఉండగా ఇది కంపెనీ రూల్ అంట, ముందుగానే 5 లక్షలు కట్టాలి, అమ్మ స్టూడెంట్ ఉంది కదా చింతామణి, ఆ చింతామణి ఎగతాళి చేసిందంట, నువ్వు 5 లక్షలు కాదు కదా, కనీసం 30 ఏళ్ళు కూడా తీసుకురాలేవు, ఇక ఈ ఆర్డర్స్ చేయాలంటే ఖచ్చితంగా ఇలాగే అడ్వాన్స్లు అవసరం అవుతూ ఉంటాయి, నువ్వు ఈ ఫీల్డ్లో పైకి రాలేవు అంటూ ఎగతాళిగా మాట్లాడిందంట. అందుకని పంతానికైనా ఇప్పుడు ఏదో రకంగా తన మీద విజయం సాధించడానికి మీనా కంకణం కట్టుకుంది, నీ సహాయం నువ్వు చేస్తే ఖచ్చితంగా మిగతా బయట ఏర్పాటు చేస్తాను అంటూ బాలు అనంగానే ఏంటి, మీ నాన్న సహాయం చెయ్యాలా అనుకున్నాను, మరి
అంత సహాయం కోరే వాళ్ళు బయట వాళ్ళ దగ్గర ఛాలెంజ్ చేయడం ఏంటి? చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు, కానీ ఛాలెంజ్లకు మాత్రం ఏమీ తక్కువ లేదు. అయినా ఆయన ఎంతకిస్తారు? ఛాలెంజ్ చేసిన వాళ్ళే ఎక్కడ తీర్చుకుంటారో తెచ్చుకోమను. మేము ₹1 కూడా ఇచ్చేది లేదు. అయినా అడగడానికైనా సిగ్గు లేదు అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే బాలు అయితే కోపంగా చూస్తూ ఉంటాడు. చూడు, నువ్వు కోపంగా చూసినా ఎలా చూసినా సరే అసలు డబ్బులు ఇచ్చే ప్రసక్తే లేదు. ఇప్పటికే ఈ రోహిణి మనోజ్ గాడు మింగేశారని అందరూ అంటున్నారు. ఇప్పుడు నీకు కూడా మీ నాన్న డబ్బులు ఇస్తే ఖచ్చితంగా ఇక మీరు మింగనట్టేగా అవుతుంది అంటూ ఉండంగా, వద్దులే అత్తయ్య, నాకు డబ్బులు అవసరం లేదు, నేను బయట ఏర్పాటు చేసుకుంటాను. ఇంతకుముందు 10 లక్షలు డెకరేషన్ ఆర్డర్ వచ్చినప్పుడు ఎలాగైతే నేను ఏర్పాటు చేసుకున్నానో అలాగే ఏర్పాటు చేసుకుంటాను అంటూ మీనా అయితే అంటూ ఉండంగా, ఏంటి ప్రభా, దీంట్లో నీ పెత్తనం ఏంటి? నా దగ్గరున్న డబ్బులే కదా బాలు అడిగింది, నేను ఏర్పాటు చేస్తాను. మధ్యలో నువ్వు మాట్లాడవలసిన అవసరం లేదు. నా డబ్బుల గురించి నువ్వు ఇలా వాళ్ళని అవమానించవలసిన అవసరం కూడా లేదు. నేను మీనాకి సహాయం చేస్తాను. దీంట్లో నీ ప్రమేయం ఏమీ అవసరం లేదు. నీ పుట్టింటి నుంచి ఏమీ తీసుకురమ్మని చెప్పడం లేదు కదా అంటూ ఇక సత్యమైతే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక సత్యంతో మీనా బాలు చెప్తూ ఉంటారు, అవసరం లేదు, మా పాటలేవో మేము పడతాము. ఇప్పుడు నువ్వు ఇస్తానన్నా మేము ₹1 కూడా తీసుకోలేము నాన్న, మేము బయటే తెచ్చుకుంటాము. ఇంట్లో కన్న తల్లి ఇలా మాట్లాడింది అంటే ఖచ్చితంగా తోడబుట్టిన వాళ్ళు కూడా ఇలాగే మాట్లాడతారు. మాకు అవసరం లేదు నాన్న, మా ప్రయత్నాలేవో మేము చేస్తాము. బయట వడ్డీకి తెచ్చుకుని మా పాటలేవో మేం పడతాము అంటూ ఇక బాలు మీనా ఇద్దరూ కూడా చెప్తూ ఉంటారు. అప్పుడు ఇంతలో ఇక మీనా అయితే అలా పంతంగా చెప్పేసరికి ప్రభావతి అయితే, ఏంటే ఎక్కడలేని పంతం చూపిస్తున్నావు? నువ్వు ఏమీ తాకట్టకుండా 5 లక్షలు ఎవడిస్తాడో నేను చూస్తాను అంటూ ప్రభావతి అనంగానే, ఎవరిస్తారో వాళ్ళే ఇస్తారు, మీరేమీ చెప్పవలసిన అవసరం లేదు, నేను అంతా చూసుకుంటాను అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. ఇక మీనా అయితే డబ్బుల కోసం చింతామణి భర్త దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడిక అతనైతే అడుగుతూ ఉంటాడు, ఏంటమ్మా మీనా, మళ్ళీ ఇలా వచ్చావు? మళ్ళీ డెకరేషన్ ఆర్డర్ ఏదైనా వచ్చిందా? డబ్బులు ఏమన్నా కావాలంటూ అనంగానే, అవును సార్, బాగా అర్థం చేసుకున్నారు. ఈసారి వచ్చిన డెకరేషన్కి ముందే మనం 5 లక్షలు అడ్వాన్స్ కట్టాలని చెప్పారు. అది కంపెనీ రూల్ అంట. అందుకనే మీ దగ్గరికి వచ్చాను. డెకరేషన్ పూర్తవ్వగానే వచ్చిన డబ్బులు మీకు ఇచ్చేస్తాను అంటూ ఇక మీనా అయితే చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా, ఇలా కొత్త రూలు పెట్టడం ఏంటి? ఇలా డెకరేషన్ ఆర్డర్ తీసుకునే వాళ్ళు ఏదో ₹4 వస్తాయని కదా తీసుకుంటారు, అంతే తప్ప ముందుగానే మీరు వ్యతిరేకంగా డబ్బులు కట్టాలి అంటే ఎలా కట్టగలుగుతారు అంటూ అడుగుతూ ఉంటాడు చింతామణి భర్త అయితే. ఏం చేస్తాం సార్, పోటీ పడేసరికి వాళ్ళు కూడా ఇష్టం వచ్చినట్టు కంపెనీ రూల్స్ మారుస్తున్నారు. నేను ఈ ఆర్డర్ పంతానికి తీసుకున్నాను, అందుకని మీ దగ్గరికి వచ్చాను. మీరు డబ్బులు ఇవ్వగలరా అంటూ అనంగానే, అయ్యో నీకెందుకు ఇవ్వను, డబ్బులు ఇస్తాను అంటూ ఇక చింతామణి భర్త అయితే మీనాకి డబ్బులు ఇస్తాడు. వెంటనే బాలుకి అయితే ఫోన్ చేసి మీనా చెప్తూ ఉంటుంది, నాకు అమౌంట్ ఏర్పాటైంది, ఇంతకుముందు సింగం గారు ఇచ్చారు కదా, ఆయనే ఈ డబ్బులు ఇచ్చారు అంటూ ఇక చెప్తూ ఉంటుంది. మీనా అయితే, సరే మీనా, జాగ్రత్త, డబ్బులు జాగ్రత్తగా తీసుకురా అంటూ బాలు అయితే చెప్తూ ఉంటాడు. సరేనండి, ఇప్పుడే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నాను, ఖచ్చితంగా ఈ డబ్బులు తీసుకుని ఇంటికి వస్తాను. వెంటనే అక్కడ డెకరేషన్ ఆర్డర్ కాడ కట్టి డెకరేషన్ పూర్తి చేసి ఆ చింతామణికి ఖచ్చితంగా షాక్ ఇస్తాను అంటూ మీనా అయితే బాలుతో చెప్తూ ఉంటుంది. అవును మీనా, ఇంకెప్పుడు ఆ చింతామణి నీ జోలికి రాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా చింతామణికి బుద్ధొచ్చేలా చెయ్యాలి అంటూ బాలు కూడా చెప్తూ ఉంటాడు. ఇంతలో ఇక
మీనాకి డబ్బులు ఏర్పాటైనాయి అని తెలుసుకున్న చింతామణి అయితే తన మనుషులతో చెప్తూ ఉంటుంది. ఆ మీనా డబ్బులు తీసుకొని ఇంటికి వెళ్ళడానికి వీల్లేదు, మధ్యలోనే ఆ డబ్బులు మీరు దోచుకోవాలి అంటూ తన మనుషులనైతే పంపిస్తుంది చింతామణి. అప్పుడే మీనా డబ్బులు తీసుకుని వస్తూ ఉండగా దారిలో ఇక రౌడీలైతే మీనాని ఆపుతారు. ఇక తన దగ్గరున్న డబ్బులనైతే ఇక రౌడీలు తీసేసుకోవడంతో ఇక మీనా అయితే చాలా కంగారు పడుతూ, ఆగండి, మీరు ఎవరో, ఎందుకు డబ్బులు తీసుకుంటున్నారో వదిలిపెట్టండి, అవి నేను అప్పుగా తెచ్చుకున్నాను, వదిలేయండి అంటూ అరుస్తూ ఉంటుంది. కానీ ఆ రౌడీలు మాత్రం మీనా మాటలు వినిపించుకోకుండా మీనా దగ్గరున్న డబ్బులైతే దొంగతనం చేస్తారు. ఆగండిరా, ఆ డబ్బులు నేను కూడా తెచ్చుకున్నవేరా, మీరిప్పుడు ఎవరు పంపించారో నాకు తెలుసు, మీరు ఇలా దోచుకోవడం తప్పు అంటూ మీనా అయితే అరుస్తూ ఉంటుంది. రౌడీలైతే ఏమాత్రం వినిపించుకోకుండా ఎలాంటి జాలి లేకుండా ఇక మీనానైతే చేతులు విరిచి వెంటనే ఆ డబ్బులైతే తీసుకుంటారు. మీనా అయితే డబ్బులు లాక్కోవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోతుంది. మీనానైతే హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అప్పుడే బాలు అయితే వస్తాడు. ఇక మీనా అయితే ఏడుస్తూ, డబ్బులన్నీ దోచుకు వెళ్ళిపోయారండి, నేను ఎంతగానో ప్రయత్నించాను కానీ నా వల్ల అవ్వలేదు అంటూ మీనా అయితే ఏడుస్తూ ఉంటుంది. నువ్వు కంగారు పడకు మీనా, ఇదంతా ఆ చింతామణి పనే అయి ఉంటుంది, తన సంగతి చెప్పొచ్చు అంటూ బాలు అయితే అంటూ ఉంటాడు. ఇంతలో ఈ విషయం తెలుసుకున్న ఇక ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, ఈ చింతామణి చెప్పింది చెప్పినట్టే చేసింది, ఆ పూలమ్ముకుని దాని దగ్గర డబ్బులు కొట్టేసిందా, డబ్బులు కొట్టేయడమే కాకుండా దానికి గాయమయ్యేలా చేసింది, దాని చెయ్యి విరిగేలా చేసింది. ఇప్పుడు బాలు అంత తేలిగ్గా వదిలిపెడతాడా? తీగలాగితే డొంకంతా కదిలినట్టు మొన్న ఈ విషయాలన్నీ నాకు చెప్పినట్టు ఈ చింతామణి బయట పెడుతుంది, అప్పుడు వాడు నన్ను ఊరుకోడు అంటూ ప్రభావతి అయితే కంగారుగా కామాక్షి దగ్గరికి అయితే వెళ్తుంది. అప్పుడే కామాక్షితో జరిగింది చెప్పంగానే, వదినా, ఇప్పుడు బాలుగాడు ఖచ్చితంగా ఊరుకోడు, ఎందుకంటే మీనా అంటే వాడికి ప్రాణం, మీనాకి చిన్న దెబ్బ తగిలితేనే ఓర్చుకోలేని వాడు ఇక మీనాకి ఏకంగా చెయ్యే ఎరక్కొట్టారు అంటే వాడు సహిస్తాడా? దీని వెనకాల ఎవ్వరున్నారో ఖచ్చితంగా లాగుతాడు. అప్పుడు చింతామణి నీ స్టూడెంట్ కదా, ఈ విషయాలన్నీ నీకు చెప్పినట్టు ఖచ్చితంగా బాలుకి తెలుస్తుంది, నువ్వే కావాలని ఇదంతా చేయించావని ఆ చింతామణి చెప్పినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. నేను నీకు అందుకే ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, ఆ చింతామణి మాటలు వినొద్దు, నువ్వు ఇంట్లో విషయాలు చెప్పొద్దు అని. ఇప్పుడు నేరం మొత్తం నీ మీద నెట్టింది అనుకో, ఆ బాలుగాడు ఖచ్చితంగా ఊరుకోడు, ఇంట్లో గొడవ చేస్తాడు, అప్పుడు ఈ విషయం అన్నీ దాకా వెళ్తుంది. ఇక ఈసారి నీకు ఏకంగా విడాకులు ఇచ్చే పంపించేస్తాడేమో. ఇక ఏం చేస్తాం, తప్పదిక, ఈ వయసులో నువ్వు విడాకులు తీసుకు బయటికి రావలసిందే అంటూ కామాక్షి అయితే అంటూ ఉండగా అప్పుడిక ప్రభావతి అయితే లేదు, అలా జరగడానికి వీల్లేదు అంటూ కోపంగా చింతామణి దగ్గరికి అయితే వెళ్తుంది. ఏంటి, నా కోడలు తీసుకువస్తున్న డబ్బులు కొట్టించేసి నా కోడల్ని నెట్టించి చెయ్యి విరగొట్టేలా చేస్తావా? అసలు నువ్వు ఏమనుకుంటున్నావో? మీనా మీద నాకు కోపం ఉండొచ్చు, అంతేకాని దాని చేతులు విరగొట్టి దాని ప్రాణాలే తీయాలి అన్నంత కోపం అయితే నాకు తన మీద లేదు. మీనా నా కోడలు, అది ఇంట్లో అందరినీ ఎంతో ప్రేమగా చూసుకుంటుంది, ఎవరికి ఏం కావాలో అన్నీ కూడా సమయానికి అందిస్తూ ఉంటుంది. మీనా వచ్చిన తర్వాత నేను ఎంత ప్రశాంతంగా ఉన్నానో తెలుసా? ప్రతి విషయంలో కూడా నన్ను గౌరవిస్తూ ఉంటుంది, నాకు ఏం కావాలో అన్నీ కూడా చేసి పెడుతూనే ఉంటుంది, ఇంట్లో అందరినీ కూడా తను బాధ్యతగా చూసుకునేమోలానే నాకు ఇంట్లో ఎలాంటి ఇబ్బంది ఉండడం లేదు. అది రాకముందు ఇంటిడి చాకరీ అంతా చేసి నేను ఎంతో అలసిపోయేదాన్ని, కానీ ఇప్పుడు అది వచ్చిన తర్వాత నాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా? కానీ దాన్ని ఎందుకు నెత్తిన పెట్టుకోను అనుకున్నావో? దాన్ని కనుక పొగుడుతూ నెత్తిన పెట్టుకుంటే ఎక్కడ ఇంట్లో పని చెయ్యదో, మళ్ళీ నేను అలసిపోవాలి అని
ఒకే ఒక్క కారణంతో దాన్ని పొగడను. అలాగని దాన్ని జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. దానికి నష్టం కలిగించాలని చూస్తే ఎలా సహిస్తాను? నా కోడలి జోలికి వస్తే చంపేస్తాను అంటే ఇక చింతామణి చెంప పగలగొట్టి ఇక ప్రభావతి అయితే చింతామణికి వార్నింగ్ ఇస్తుంది. ఇక చింతామణి అయితే ప్రభావతి కోపాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. కోడలి విషయంలో ఏదో రకంగా తనని నా బొట్లో వేసుకోవాలి అనుకుంటే ఇలా రివర్స్ అయింది ఏంటి అంటూ ఇక చింతామణి అయితే ప్రభావతి కోపాన్ని చూసి షాక్ అవుతుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.